నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాల్స్‌ని. 2026 సంవత్సరము ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం అనేది కూడా ఉన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది కూడా 4 రాసులపై ఆ పరమశివుడు గుప్పించబోతున్నాడు. మీరు ఇప్పటికున్నటువంటి మీ సమస్యలన్నీ ఒక నోట్‌బుక్‌లో రాసిపెట్టుకోండి. ముఖ్యంగా తులారాశి వారికి, వృషభ రాశి వారికి, కుంభరాశి వారికి, సింహరాశి వారికి 4 రాశులలో జన్మించిన వారు. మీకున్నటువంటి సమస్యలు ఇప్పుడు మీకు ఎంత అప్పు ఉంది? ఎన్ని రుణబాధలు ఎక్కువగా ఉన్నాయి? వ్యాపారం ఉన్నటువంటి స్థితిగతులు అండ్ మీ యొక్క జీవన విధానం ఎట్లా ఉంది? ఆరోగ్యం ఎట్లా ఉంది? పిల్లల చదువు ఎలా ఉంది? ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఒక నోట్‌బుక్‌లో ఒక డైరీలో రాసిపెట్టుకోండి. కరెక్ట్‌గా ఈ సంవత్సరం అంటే ఈ మహాశివరాత్రి పర్వదినం దాటిన తర్వాత నుండి మీ జీవితంలో ఎలాంటి మార్పులొస్తున్నాయి? అంటే ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు. ఆ ఉద్యోగం వస్తుందా రాదా అనేది ఈ సంవత్సరం చూడండి. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరం అనేది కూడా కొత్త సంవత్సరం ఉగాది నుండి ఒక విధంగా చెప్పాలంటే ఈ 4 రాశులకు మహర్దశే. ఆర్థికంగా చాలా వరకు నిలదొక్కుంటారండి. పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు పుష్కలంగా లభించబోతుంది. ముఖ్యంగా మీరు ఆ యొక్క మహాశివరాత్రి పర్వదినమున ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఏమైనా గోశాలలు గనక ఉన్నట్టయితే చక్కగా ఒక కేజీ అన్నం వండండి. ఎలా వండుతారు? పాలలో వండండి. పాలు తీసుకొని ఆ కేజీ అన్నాన్ని చక్కగా వండేసి దాని మీద గులాబీ రెమ్మలు కనుక వేసి ఆవుకు కనుక తినిపించినట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలొస్తాయి. ఆ పరమశివునికి అనుగ్రహం అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. ఈ సంవత్సరంలో మీకు కలిగేటువంటి లాభాలేంటంటే ఉద్యోగ ప్రాప్తి. దీర్ఘకాలికంగా చాలా వరకు ఉద్యోగ సమస్యలతో బాధపడుతుంటారు. మంచి మంచి ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటారు. మీరు చదివిందో ఎక్కువగా చదువుతారు. కానీ చేసేదేదో నార్మల్ జాబ్ చేస్తుంటారు. ఎంత కష్టపడి పని చేసినా కూడా ఆ అమౌంట్ అనేది కూడా దేనికి పని చేయకుండా అయిపోతుంది. కొందరు లక్షల రూపాయలు లోన్లు తీసుకొని ఈఎంఐ ప్రాసెస్ పెట్టుకొని విదేశాలకు వెళ్ళి మాస్టర్స్ చేసి అక్కడ ఏ ఉద్యోగం లేక తిరిగి మళ్ళీ తిరుగు ప్రయాణం వచ్చేసి ఇండియాకి వచ్చేసి ఇక్కడ చాలని వేతనంతో అంటే ఒక 30,000 20,000 ఒక శాలరీకి పనిచేయడం లక్షలు పెట్టో ఖర్చు చేసి అక్కడ చదువుకున్నారు. కానీ ఎలాంటి ప్రతిఫలం లేదు. అలాంటి వారు ఈ 4 రాశులలో గనక ఉన్నట్టయితే అది తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, సింహరాశి. ఈ 4 రాశుల వారైతే మీకు అద్భుతం జరగబోతుంది. మంచి జీవన విధానం అనేది కూడా మీకు ఏర్పడబోతుంది. ఆ పరమశివుని అనుగ్రహం మీపై, మీ కుటుంబ సభ్యులపై ఎప్పుడా ఎల్లవేళలా ఉండాలని కూడా మనసా వాచా కర్మేర కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.